ఏళ్ల తరబడి పాము పగబట్టడం తెలుసు కానీ ఏళ్ల తరబడి వెంటపడి నేను మీ వెంట ఉన్నా అని చూపించే అమ్మవారు మీకు తెలుసా? ఇది నిజంగా జరిగిందండి. అది మా ఇంట్లోనే జరిగింది. ఈ అమ్మవారు మేము ఎలా నిలబెట్టుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మి అండి. మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ 1976. ఫస్ట్ భాగాన్ని ఒక వారం క్రితం నేను అప్లోడ్ చేశా. ఇది రెండో భాగం. ఫస్ట్ ఆ భాగం చూసి రెండో భాగాన్ని చూడటానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన కాబట్టి నిజంగా చెప్తున్నా. వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ సారి వాటర్ క్యాన్ కింద అమ్మవారు కనబడ్డారు. రెండోసారి బియ్యం బస్తాల మధ్యలో అమ్మవారు కనబడ్డారు. అది కూడా నైట్ మొత్తం మాతోనే ఉండి, అంటే ఒక నైట్ మొత్తం మేము అమ్మవారు ఎక్కడ ఉండగా మేము ఆ రూమ్లో పడుకున్నాం, అమ్మవారు ఈ రూమ్లో ఉంది. అది ఏ తలుపులు తాళాలు ఏమీ లేవు. అంత ధైర్యంగా పడుకున్నామంటే అమ్మవారి మీద భక్తి కావచ్చు, లేదు మా అమ్మవారు ఏం చెయ్యదు అన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, అలాగే ఉన్నాం అనమాట. తెల్లారితే శివరాత్రి అమ్మవారు అలా ఉండగానే నేను బండలు గడిగా, దేవుళ్ళని గడిగా, అమ్మవారికి ఆకలి అవుతుందేమో అని పాలు కూడా పెట్టి పడుకున్నాం. విచిత్రమైన సంఘటన. అయితే తెల్లారి సరికలు వెళ్ళిపోయింది. ఎక్కడ పోయిందో తెలీదు. రెండోసారి కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసాము. ఎక్కడి నుంచి పాములు రాకుండా, ఎలాంటి పుట్టలు మొలవకుండా ఇంట్లో మొత్తం గచ్చు చేపించేసాం. అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక 5-6 గంటలు మా ఇంటి గడప మీద పడగ విప్పి ఎలాంటి నాలుకలు కోరడం కానీ, ఎలాగైనా పూసలు కొట్టడం కానీ, ఎవరు వచ్చినా ఏం అనడం కానీ ఎలాంటి జరగకుండా 6 గంటల గడప మీద అలాగే ఉండి మమ్మల్ని చూస్తుంది పాము. అంటే మీరు నమ్ముతారా? కింద డిస్క్రిప్షన్లో ఉంది అండి. లేదు అని అంటే ఖచ్చితంగా నా వీడియోలలోనే ఒక వీడియో కూడా అప్లోడ్ చేసా. ఫస్ట్ టైం అది వీడియో అప్లోడ్ చేసా. అది ఉంది, కొంచెం శ్రమ అనుకుంటా చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పేది ఎలాంటి తప్పు లేదు అనేది. అయితే ఈ చిన్న పామే వస్తుంది కదా, పెద్ద పాము అయితే కాదు కదా, దేనికి భయపడేది అని చెప్పేసి అని ఒక విధమైన గేలితనం అనుకుంటా, అలా అనుకున్నా అనమాట. కానీ ఒక వారం రోజుల్లోనే మళ్ళీ ఇంత పెద్ద పాము, కనీసం 1.5 మీటర్ పాము, బంగారు వర్ణంలో ఉన్న పాము వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతా ఏమీ అనకుండా ఒక్కసారి పడగ విప్పితే ఇంత చాడ వేడల్పు ఉన్నంత పడగతోనే ఉన్న అమ్మవారు కనపడి నేనున్నా అంటే నమ్మవెందుకు అనే కోపమా లేకుంటే బాధ ఒక చూపు చూసి వెళ్ళిపోయిందండి. మా సార్ది ఆర్టీసీ కండక్టర్ అనమాట. ఆయన జాబ్కి పోవడం రావడం, నేను ఒకదాన ఉండడం, పిల్లలు స్కూల్ అంటే హైదరాబాద్లో చదువుకోవడం, ఇంట్లో ఉండడం, నేను ఒకదాన్నే ఉండడం, నువ్వు కనపడడం ఏంటమ్మా ఇది? ఏదైనా ఉంటే నా ఇంటి యజమాని ఉన్నాడు కదా, ఆయనకు కనపడు, ఆయన ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, ఆయనకి అన్నీ కనపడేటట్టు చెయ్యి, ఆయనే నోటి నుంచి నేను పండగ చేస్తాను, నేను నిలబెట్టుకుంటా అనేటట్టు చెయ్యి అని ఆమెను వేడుకున్నా. వచ్చింది గోడల పొంటి మొలవడం, అంటే పుట్టలాగా మొలవడం, దర్వాజాల పొంటి పుట్టలాగా మొలవడం, కాళ్ళ దుమ్ము పడేటట్టు దారిలో మొలవకమ్మా అని చెప్పింది చెప్పినట్టు చిన్న పిల్లలాగా విన్నదండి మా అమ్మవారు. అసలు ఎంత చల్లని తల్లి అనుకుంటాం కదా, ఎంత అమ్మవారు పగబడుతుంది, మేము పూజలు చేయలేదని మాకు ఇలాంటి కష్టాలు తప్పిస్తుంది అని చాలామంది వింటాం కదా. అలాంటి నాకు ఏనాడు జరగలేదండి. నిజంగా యాక్చువల్ చెప్పాలనంటే నాకు జరిగే సంఘటనల నుంచి అమ్మవారి బయటపడేసింది అనే కూడా నాకు ఒక నమ్మకం. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు, నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు. అయితే నువ్వు అక్కడ మొలవద్దు, ఇక్కడ మొలవద్దు, అది ఇదని చెప్తే నా మాట చిన్న పిల్లలాగా విన్నదండి. ఎంత శ్రద్ధగా విన్నదో నాకు ఇప్పుడు మీతో చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్పడానికి కూడా. అయితే అమ్మవారు వచ్చిన తర్వాత ఇలా అన్నా కదా, సార్కి చూపించి అమ్మ నీ నిదర్శనం ఏదైనా ఉంటే ఆడదాన్ని నేనేం చేయగలను అని చెప్పేసి అమ్మవారికి నేను నైట్ మొక్కుకున్నా. మంగళవారం నాడు మొక్కుకుని తెల్లారితే మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. ఏమైందని అంటే కడుపు నొప్పి లేచింది, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, రండి తొందరగా అని చెప్పేసి అనంటే నేను హైదరాబాద్ వెళ్ళా. మా సార్ ఇంట్లోనే ఉన్నాడు అనమాట. నువ్వు వెళ్ళు, నేను రెస్ట్ తీసుకుంటా, నేను డ్యూటీ చేసి వచ్చినా కదా, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు, నేను వస్తా అని చెప్పేసి అన్నా. నేను వెళ్ళా హైదరాబాద్లో మా అబ్బాయికి హాస్పిటల్లో చూపించుకుంటా ఉన్నా. మధ్యాహ్నం 2:30 అనుకుంటా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని అని అంటే సార్ ఫోన్ చేసి బాగా భయపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు అనమాట. ఏమైంది అని అంటే అంతకుముందు వచ్చిన పామె మళ్ళీ వచ్చింది,
ఇప్పటికీ 3 గంటలు అయింది, వెళ్ళిపోద్దేమో అని చూసా, నీకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు 3 గంటలు అయింది, వెళ్ళట్లేదు. నడి ఇంట్లో ఉంది, పడగ వైపు ఉంది. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. పక్కింటి వాళ్ళు వచ్చి ఇన్ని రోజుల నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందో ఏమో, కొట్టేస్తే అయిపోతుంది కదా, ఊకే రాకుండా అయిపోద్ది కదా అని చెప్పి అంటున్నారు. కొట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదు, నువ్వేమంటావని నాకు సలహా అడుగుతున్నాడు. ఎంత బాగా వాళ్ళు ఏమంటున్నారని నువ్వు కొడతా అంటున్నావు ఏంది? ఏం అవసరం లేదు, ఏం కొట్టనవసరం లేదు. ఇదివరకు ఎలా ఉందో, ఎలా వెళ్ళిపోయిందో అలాగే వెళ్ళిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తున్నా అని చెప్పేసి అని నేను హైదరాబాద్ నుంచి బయలుదేరా. అయితే వాళ్ళు వీళ్ళు ఉండి ఏమొద్దు, కొట్టడం వద్దు, ఏదొద్దు, అమ్మవారని మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, మీ ఇంటి ఇలవేల్పు కూడా వెళ్ళమ్మే అన్నప్పుడు మీరు కొట్టకుండా ఉండడమే మంచిది. పాములు పట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేయండి, వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు, దీనికి భయపడాల్సిన అవసరం ఏంది అని చెప్పి పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పిరట. చెప్తే ఫోన్ చేస్తే నల్గొండ నుంచి పాములు పట్టేటోళ్ళు వచ్చారు. వచ్చి పామును పట్టుకున్న తర్వాత అది ఎంతసేపు అయినా వాళ్ళ చేతిలోంచి విడిపించుకొని ఇంట్లోకి రావడానికే ట్రై చేస్తుందంట అమ్మవారు. ఎంతసేపు పట్టుకున్నా కానీ, అది ఎండాకాలం పాపం పాముకి దాహం అవుతుండొచ్చు అని కొంచెం వాటర్ పట్టించారంట. వాటర్ పట్టించిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చేయడానికి ఇంకా ట్రై చేస్తుందంట. తీసుకొని డబ్బాలో వేసిన తర్వాత డబ్బాలోంచి కూడా ఇంట్లోకే చూస్తుందంట. విడిచిపెట్టి వెళ్ళలేను అని ఆడపిల్లలు ఎలాగైతే ఏడ్చుకుంటా అమ్మవారి నుంచి అత్తగారింటికి ఎలాగ వెళ్తారో సేమ్ అలాగే ఆ పాము కూడా మా ఇంటి వైపు చూసుకుంటా వెళ్తుందంట. ఈ సంఘటన నాకు తెలియదు కదా, పక్కింటి వాళ్ళు చెప్పడం ఏంటంటే, లక్ష్మి మీరు మంచి సీన్ మిస్ అయిపోయారు తెలుసా, మీ ఇంట్లో జరిగిన అద్భుతాన్ని మీరే చూడకుండా అయిపోయారు. ఎలా అంటే ఆడపిల్ల ఇల్లును వదిలేసి వెళ్తుంటే కంటతడి పెట్టుకుంటే ఎంత బాధగా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందమ్మా అమ్మవారు. నిజంగా అమ్మవారు నీ దగ్గర ఉండడానికే వచ్చింది, నిలబెట్టుకోవాలని చెప్తున్నట్టుంది, ఒకసారి ఎందుకు ట్రై చేయొచ్చు కదా అని అంటే, అప్పుడు మా సార్ నుంచి నోటి నుంచి వచ్చిన మాట ఒకటే, మనం అమ్మవారిని నిలబెట్టుకుందాం, పూజలు చేద్దాం, దేవుడు మన ఎవరన్నా కనుక్కో, ఎలా చేయాలో అదంతా ప్రాసెస్ అంతా చూద్దాం అది ఇది అని చెప్పేసి అని మేము ప్రాసెస్ అంతా రెడీ చేసుకున్నాం. అమ్మవారు మీకు పాప నెల్లమ్మే ఉంది, పండుగ చేయాలని అనుకుంటుంది, మీకు ఇప్పటి నుంచి కాదు ఒక 10 సంవత్సరాల నుంచి రావాలని కోరుకుంటుంది, మీరే ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకే అమ్మవారు ప్రత్యక్షంగా నువ్వు నిలబెట్టుకున్నట్టే, అంటే నిలబెట్టుకున్నాడంటే ఇక్కడ ఒక సంఘటన చెప్పాలండి. అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఎల్లమ్మ తల్లి ఉంది కదా, ఉన్నప్పుడు మా అత్తయ్య పండగ ప్రతి శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు బాగా పూజలు చేసేది, ఉపవాసం ఉండేది, శాఖలు పోసేది అనమాట. ఆ పూజ నాకు నచ్చేదనమాట. నచ్చి నేను కూడా బాండవ అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే తెచ్చుకున్నా, నేను పెట్టుకొని నా చేతిలో ఎప్పుడెప్పుడు పైసలు ఉన్నప్పుడల్లా ఒక 10, 5 అట్లా పక్కకి వేస్తే ఒక సంవత్సరానికి, అంటే శ్రావణ మాసం నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు మళ్ళీ లెక్క పెడితే ఖచ్చితంగా 1116 అయిందనమాట. అయితే అదే పైసలు పెట్టి ఎంత వెండి వస్తే అంత వెండితోని నాకు వెండి పడగ చేసి అమ్మవారిని నాకు ఇవ్వండి అని అవసరానికి చెప్తే ఆయన చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి అలాగే పెట్టుకున్నా, చిన్న గురికి పెట్టుకొని దాని మీద ఈ అమ్మవారి పడగ పెట్టుకొని పూజ చేసేదనమాట. మీ అమ్మవారి రూపంలోనే వస్తున్నా, నీకు కనపడట్లేదా, నువ్వు చేయించుకున్న రూపంలోనే, నువ్వు ఎంత చిన్నగా చేయించుకున్నా నేను కూడా అంతే చిన్నగా రూపంలో వస్తున్నా, కనపడట్లేదా అని దేవుడమ్మ మాకు చెప్పిందనమాట. సరే అమ్మ ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి, మాకు ఇలాగా మాకేది తెలియదు కదా అని దేవుడమ్మని అడిగితే, లేదు పండుగ చేయాలని వస్తుంది, పండుగ చేసుకుంటా అంటే చెప్పండి, చేద్దాం, కళ్యాణం జరిపించుకోండి అని అన్నారు. అంటే సరే కళ్యాణం జరిపించుకుంటాం అని చెప్పేసి అని అన్నాం, చేసుకున్నాం. మా మేనత్త వచ్చింది. మేనత్త వస్తే ఈ పాములు రావడం ఇదంతా ఏంది పెద్ద విడ్డూరంగా ఉంది, రావడం ఏంటి అని కొంచెం అన్నదనమాట. అని అంటే నిజంగానే వచ్చిందని అంటే నువ్వు నమ్మట్లేవా అని అన్నా. అని మేము అమ్మవారి కళ్యాణం జరపాలని అంటే లగ్గంకోట వేసుకోవాలని ఒక ఇది ఉంది, వెళ్ళండి లగ్గంకోట వేసుకొచ్చే లోపల నేను ఉంటా అని మా మేనత్త ఇంట్లోనే ఉందనమాట. బయట కూర్చుందంట. బయట కూర్చొని మా గురించి వెయిట్ చేస్తుందంట, ఇంకా రాలేదు అని చెప్పేసి. అప్పుడు ఒక పాము వచ్చి మా అత్తయ్య ముందర నిలబడి వెళ్ళిపోయిందంట. అమ్మ నేను ఇంకొకదాన్నే ఉన్నా, నేనేదో అన్నా, నాకు తెలియదు, నన్ను ఏం చేయకు, ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి అని అంటే వెళ్ళిపోయిందంట. వచ్చిన తర్వాత చెప్తుంది, అమ్మ నువ్వు చెప్తే నేను ఏదో అనుకున్నా అమ్మ, నిజంగానే మీ ఇంట్లో అమ్మవారు ఉంది, నువ్వు పూజలు చేస్తున్నావు అంటే అది నీ అదృష్టం కొద్దీ మీ అమ్మవారు నీ దగ్గర నిలబడి ఉంటుంది అని అనడం. నిజంగా నేను ఇక్కడ ఒక మాట చెప్పాలండి, మీ పూర్వీకుల నుంచి ఏ అమ్మవారు అయితే ఉంటుందో, మీకు ఇంటిని ఇలవేలుపు ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకొని పూజలు చేయండి, పండగలు చేయండి,
కళ్యాణాలు కళ్యాణాలు జరిపించండి. మీ ఇంట్లో ఏ బాధలున్నా, ఏ దోషాలున్నా, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా, ఎలాంటి గొడవలు జరుగుతున్నా, ఎలాంటి కోర్టు పరిష్కారం కానీ, కోర్టు కేసులు ఉన్నా కానీ ప్రతిదీ అమ్మవారిని నిలబెట్టుకుంటేనే జరిగిపోతాయండి. అంతా పోతుందండి. మీరు నిలబెట్టుకోండి, ఆమె పూజలు చేయండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు తల్లిదండ్రులు చనిపోయిన తాతల తరం నుంచి వస్తున్న ఇలవేల్పుని వదిలేస్తున్నారు. అలా వదిలేయకండి. ఎందుకంటే మనకి అమ్మవారు కనిపిస్తుంటుంది, చెప్పాలని చూస్తుంటుంది. మనం అవన్నీ తెలుసుకోలేము. తెలియదు అని అంటే చెప్పేటోళ్ళు లేక అదంతా మనం తెలుసుకోలేకపోతున్నాం. అలా ఏది లేదండి. ఇప్పటి నుంచి అయినా మీ ఇంటి ఇలవేల్పు ఎవరో, మీ అత్తయ్య వాళ్ళనైనా, మీ నానమ్మ వాళ్ళనైనా, లేకుంటే మీ బంధువులు ఎవరన్నా ఉన్నా మా ఇంటి ఇలవేలుపు ఎవరో అని చెప్పేసి కనుక్కోండి. మీరు పూజలు చేయండి. మీకు అమ్మవారు అంతా మంచి జరుపుతుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంతకుముందు చేసే పూజల్లోని అమ్మవారిని ఎప్పుడైతే పూర్వీకుల నుంచి వచ్చే అమ్మవారికి శక్తులు చాలా ఉంటాయండి. ఆ శక్తుల్ని మనకి వచ్చే కష్టాలని దూరం చేసేంత శక్తులు ఉంటాయి. ఆమెను ఇగ్నోర్ చేస్తే ఆ శక్తులు అనేది సన్నగిల్లుతుంటాయి అన్నమాట. అలా సన్నగిల్లకుండా మన అమ్మవారిని మనం నిలబెట్టుకుందాం. మన అమ్మవారికి బలాన్ని మనమే ఇద్దాం. చూద్దాం, పండుగలు చేద్దాం. ఈసారి మీకు ఎవరన్నా బాధలు అనిపించినా, ఏదైనా కష్టాలు అనిపించినా మీ వాళ్ళని అడగండి. మీ అమ్మవారు ఎవరో తెలుసుకోండి, నిలబెట్టుకోండి, పూజలు చేయండి. చేస్తే ఎవరితోనే ఏ అవసరం లేదండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన అమ్మవారు మనకే రక్షణగా నిలబడుతుంది. మీరు చేయాల్సిన పని ఒకటే, మీ అమ్మవారు ఎవరు, ఆమె ఏంటి, ఎలా చేశారు. ఎల్లమ్మ అయితే ఎటలెల్లమ్మ, బాపనెల్లమ్మ, ఇది ఒకటి తెలుసుకోండి. తెలుసుకొని పూజలు చేయండి. ఉప్పలమ్మ, మారమ్మ, ఇంకేదో సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారు. చాలా గ్రామ దేవతలు కానీ, ఇంకెవరైనా కానీ, ఇష్టదేవతలు కానీ, లేదు మన నిలబెట్టుకునే ఇలవేల్పులు కానీ ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. పూజలు చేయండి. నాకు జరిగిన సంఘటనలు అంటే మంచి జరిగింది. నేను పండగ చేసిన తర్వాత మా సార్ అప్పటిదాకా కండక్టర్ ఉన్న ఆయన ఆర్టీసీ ఏడీసీగా ప్రమోషన్ వచ్చింది. నాకు ఆరోగ్యం బాగలేకపోయేది. ఆ ఆరోగ్యాన్ని మంచి చేసింది. మా ఇంట్లో ఎప్పుడు నెగిటివ్గా ఉండేది అనమాట. ఎప్పుడు ఏదో లోన్లీగా ఉండేది, ఎప్పుడు ఏదో పీడ ఉన్నట్టు ఉండేది, బ్రైట్నెస్ ఉండకపోయేది ఇంటికి. అలాంటి బ్రైట్నెస్ అంతా వచ్చింది ఈ పండుగ చేయడం వల్ల, పూజ చేయడం వల్ల, అమ్మవారిని నిలబెట్టుకోవడం వల్ల. అమ్మవారికి కళ్యాణం చేసిన తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగానే ఉంది. నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు కూడా మంచి చేయాలి, మంచి జరగాలి అని అంటే ఇది మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఓం నమో వెంకటేశాయ. ఇలవేల్పును నిలబెట్టుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.